తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుండే ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికల సమరం రోజు రోజుకి ఉత్కంఠగా మారుతుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా 40,877 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకుని మున్సిపాలిటీపై అధికారం చేపట్టింది. బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బింగి మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. దీంతో వేములవాడ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారాయి. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత 2 ఏళ్లుగా పట్టణం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించారు. వేములవాడ అభివృద్ధికి 150 కోట్ల నిధులు మంజూరు చేయించగా ఆలయం నుండి బ్రిడ్జి వరకు 47 కోట్లతో 80 అడుగుల వెడల్పుతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. అదేవిధంగా 76 కోట్లతో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేములవాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి బీజేపీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ తిరిగి మున్సిపాలిటీపై పట్టు సాధించాలని భావిస్తుండగా గత ఎన్నికల్లో 1 సీటుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ పోరుగా మారనున్నాయి. చివరికి ప్రజల తీర్పుతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాల్సిందే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే సార్ ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యమం ఉంటుంది. మేము కూడా 15 వార్డులో పోటీ చేయడానికి మేము అర్హులుగా ఉన్నాం. ఒకటి అదేవిధంగా గతంలో కూడా 15 వార్డులో పోటీ చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క అవకాశాన్ని వేములవాడ పట్టణ నాయకత్వానికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. భవన కొంచెం గోపాల్ మన వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉండటం జరిగింది. దీనికి మనం యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. వార్డు వైజ్ దానికి వచ్చిన అభ్యంతరాలన్నీ మనం స్వీకరించి డిస్పోజ్ చేయడం జరిగింది. ఆ అభ్యంతరాలన్నీ డిస్పోజ్ చేసిన తర్వాత ఫైనల్ వార్డు వైజ్ ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్ వైజ్ ఓటర్ లిస్ట్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం మన మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లు ఉండటం జరిగింది. దాంట్లో పురుషులు 19,580, స్త్రీలు 21,279 మంది, ఇతరులు 18 మంది ఉండటం జరిగింది. దీన్ని మనం రిజర్వేషన్స్ కూడా గౌరవ ఎస్సీసీ గైడ్లైన్స్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారు మన వచ్చిన డేటా ప్రకారం సెగ్రిగేట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి మొత్తం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 50 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. ఈ విధంగా మనకి ఎస్సీసీ గైడ్లైన్స్ ప్రకారం మనం వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మార్గదర్శకాలను ముందుకెళ్ళడం జరుగుతుంది.